నాకెవరిని అనుమానించాలని లేదు, అలాగని ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. కానీ ఇంటి గుట్టు వీధిలోకి వెళ్తుందన్నది మాత్రం నిజం. బాబుగారు, నన్ను అనుమానిస్తున్నారా? మీ ఉప్పు తింటున్నదాన్ని, ఇన్నేళ్లు మీ ఇంట్లో నమ్మకంగా పడుంటున్నదాన్ని నేనే ఇంటి విషయాలు బయటికి చెప్తానా? సత్య ప్రమాణకంగా నాకే పాపం తెలీదు బాబుగారు. చూడవే, చూడు, పని మనిషికున్న విశ్వాసం కూడా నీకు లేదు. ఏ నాటికైనా ఈ ఇంటి పరువు పోవడం అంటూ జరిగితే అది నీ వల్లేనే, నాకు తెలిసే. బామ్మా, నీకు దండం పెడతాను, కాస్త ఆగుతావా? చూడు, పని మనిషిలాగా ఉంటే మంచిది. ఇక నుంచి పిలిస్తే పలకాలి, అవసరం ఉంటేనే కనిపించాలి. అర్థమైందా? అన్నయ్య, కొన్ని రోజుల వరకు మనం ఎవరో ఒకరం ఎన్ని పనులున్నా కాస్త అందుబాటులో ఉండాలి. లేదంటే రేణుని కాపాడుకోలేం. ఏంటి అర్చన? ఇంట్లోకి ఎవరో వచ్చారండి, అలికిడైంది. లేవండి. ఊరుకో అర్చన, ఇంట్లోకి ఎవరు వస్తారు? అబ్బా, మిమ్మల్నేనండి. లేవండి. పెడతాను, వదిలేయండి. రేణుని వదిలేయండి. వదిలేయండి. వదిలేండిరా. అర్చన, అర్చన, ఏమండి? రేణుని చంపేశారండి. రేణుని చంపేశారు. అర్చన, రేణుని చంపేయడం ఏంటి? ఇది చూడు. ఏమండి? రేణుని ఎవరు చంపడానికి వచ్చారండి. అర్చన, నీకేదో పీడకలు వచ్చినట్టుంది. లేదండి. రేణు, రేణు. అర్చన, అర్చన.